హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. రాజ్మా కొంచెం ఒక 4 గంటలు నానబెట్టుకున్నాను నేను. నానబెట్టిన దాన్ని మళ్ళీ కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ బాండీ పెట్టేసి బాండీలో ఆయిల్ వేగిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం వాటిని అయితే ఆయిల్లో బాగా దోరగా వేయించుకోవాలండి. అవి వేగుతూ ఉంటాయి. ఒక పక్క మనమైతే రాజ్మా కొన్ని నేను చూడండి ఉడికించిన రాజ్మాని ఇలా ప్లేట్లో వేసుకున్నాను. ఈ సగం రాజ్మా, ఇంకో సగం రాజ్మా అయితే నేను మిక్సీ పట్టాలి. మెత్తగా మిక్సీ పట్టేసి దాన్ని పేస్ట్ చేసుకోవాలండి. పక్కన ఒక 2 పెద్ద టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ వేగిన ఉల్లిపాయల్లో అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అందులో మళ్ళీ రాజ్మా, ఉడికించిన రాజ్మా ఉన్నాయి కదా, అవి వేసి తర్వాత పసుపు, ఉప్పు వేసేసి బాగా కలపెట్టుకోవాలి. అవి కొంచెం వాటర్ అనేది ఉంటుంది అందులో. అవి బాగా కలపెట్టుకొని కలిసిన తర్వాత అందులో టమాటా ప్యూరీ అయితే వేస్తున్నానండి. టమాటా ప్యూరీ కూడా వేస్తే ఏంటంటే కొంచెం మనకి పుల్లగా తగులుతుంది. ఇదైతే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం, రాజ్మా మిక్సీ పట్టాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం వాటర్ కలుపుకొని వేయాలి, గట్టిగా ఉంటుంది. తర్వాత కొంచెం కారం వేసాను. కారం వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. మూత పెడితే ఏంటంటే కొంచెం బాగా మరుగుతుంది. ఇదిగోండి ఎంత బాగా చక్కగా మరుగుతుందో చూడండి. ఇలా మరిగిన దాంట్లో నేను కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి, కసూరి మేతి వేసేసి అయితే బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి లాస్ట్లో చూడండి చక్కగా కలిపేసుకోవాలి. మనకి ఎక్కడ అది ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఓకేనండి, రాజ్మా రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే, బాయ్. మరి లైక్